హాయ్ నమస్తే అండి. నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు తోట ఛానల్. ఈరోజు ఈ వీడియో నుంచి రెండో తరగతి తెలుగు వాచకంలోని చిచ్చుబుడ్డి పాఠం గ్రామర్ పార్ట్ వివరణ సమాధానాలను తెలుసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా గేయాన్ని అభినయిస్తూ పాడండి. గేయాన్ని ఎలా పాడాలో ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ విధంగా గేయాన్ని పాడండి. తరువాత పాఠం చిత్రం చూడండి, ఏమి జరుగుతున్నదో చెప్పండి. మనకి పాఠంలో ఒక చిత్రం ఉంది కదా, ఆ చిత్రాన్ని చూసి అక్కడ ఏం జరుగుతుందో మీ మాటల్లో చెప్పాలి. ఇక్కడ పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా టపాకాయలను కాలుస్తున్నారు. ఇద్దరు బాబులు విష్ణు చక్రాన్ని కాలుస్తున్నారు. ఒక పాప వాళ్ళ తమ్ముడికి విష్ణు చక్రం కాల్చేటప్పుడు సహాయం చేస్తుంది. అలాగే ఇంటి ముందు దీపాలను కూడా వెలిగించారు. ఇక్కడ ఒక పాప చిచ్చుబుడ్డి వెలిగిస్తుంది. పక్కనున్న పిల్లలందరూ కూడా చూస్తున్నారు. పక్కన వాళ్ళ తల్లిదండ్రులు కూడా దగ్గరుండి చిచ్చుబుడ్డిని కాల్పిస్తున్నారు. ఈ విధంగా మీ మాటల్లో చిత్రాన్ని చూసి అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి. తరువాత దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో చెప్పండి. దీపావళి పండుగను మీ ఇంట్లో ఎలా జరుపుకుంటారో మీ సొంత మాటల్లో చెప్పాలి. అంటే ఉదాహరణకు దీపావళి రోజు ప్రతి ఒక్కరూ కూడా తలంటా స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. అలాగే రకరకాల పిండి వంటలను చేసుకొని భోంచేస్తారు. తర్వాత సాయంత్రం వేళ ఇంటి నిండా దీపాలతో అలంకరించి లక్ష్మీదేవి పూజను చేసుకుంటారు. చాలామంది దివిటీలు కూడా కొడతారు, టపాకాయలను కాలుస్తారు. ఈ విధంగా మీ ఇంట్లో దీపావళిని ఎలా జరుపుకుంటారో మీ మాటల్లో చెప్పాలి. తరువాత క్రింది చిత్రం చూడండి, మాట్లాడండి. క్రింద చిత్రం ఉంది కదా, చిత్రాన్ని చూసి మాట్లాడాలి. ఇక్కడ ఒక పూజారి అమ్మవారికి పూజ చేస్తున్నారు. అక్కడున్న జనమందరూ కూడా భక్తి శ్రద్ధలతో నమస్కరించుకుని పూజను చూస్తున్నారు. అక్కడ ఒక పాప జడకుచ్చులు పట్టుకుని నవ్వుతూ చూస్తుంది. ఈ విధంగా మీరు ఈ చిత్రాన్ని చూసి మాట్లాడాలి. తరువాత క్రింది పదాలు చదవండి, వాటిని పాఠంలో గుర్తించి సున్నా చుట్టండి. క్రింద కొన్ని పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలను ముందుగా చదవాలి. దీపావళి, చిచ్చుబుడ్డి, వీధి, దారులు, ఆకాశపు. ఈ పదాలను పాఠంలో గేయంలో ఎక్కడున్నాయో గుర్తించి ఆ పదాలకు ఈ విధంగా సున్నా చుట్టాలి. తర్వాత క్రింది బొమ్మలను చూడండి, పదాలు చదవండి. పాఠంలో చావొత్తు, డావొత్తు అక్షరాలకు సున్నా చుట్టండి. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలను ముందుగా చదవాలి. చిచ్చుబుడ్డి, గడ్డి మోపు. తర్వాత చావొత్తు, డావొత్తు ఉన్న అక్షరాలను పాఠంలో గుర్తించి సున్నా చుట్టాలి. ఈ విధంగా సున్నా చుట్టాలి. తర్వాత క్రింది బొమ్మలు చూడండి, పేర్లు చదవండి. క్రింద కొన్ని బొమ్మలు ఉన్నాయి కదా, బొమ్మల కింద పేర్లు ఉన్నాయి, ఆ పేర్లను చదవాలి. పిచ్చుక, నిచ్చెన, గొడ్డలి, వడ్డానం. ఈ విధంగా ఒత్తు ఉన్న అక్షరాలను నొక్కి ఈ పదాలను చదవాలి. తరువాత క్రింది పదాలు చదవండి. క్రింద కొన్ని పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలను చదవాలి. పచ్చ, అచ్చు, గచ్చు, బిడ్డ, ఒడ్డు, బడ్డి, మచ్చ, ఉచ్చు, గిచ్చు, గుడ్డ, తెడ్డు, కడ్డి, పచ్చిక, వెచ్చన, ఉచ్చులు, లడ్డు, అడ్డం, జిడ్డు, మచ్చిక, నిచ్చెన, కుచ్చులు, గుడ్డు, గడ్డం, దుడ్డు, పుచ్చకాయ, జడకుచ్చులు, నచ్చడం, వడ్డానం, కోడిగుడ్డు, వరిగడ్డి, గచ్చకాయ, రచ్చబండ, మెచ్చడం, విడ్డూరం, బందరు లడ్డు, గడ్డి మోపు. ఈ విధంగా ఒత్తు ఉన్న అక్షరాలను పదాలు చదివేటప్పుడు నొక్కి పెట్టి చదవాలి. ఇలా మీరు అన్ని పదాలను ఈ విధంగా చదవాలి. తరువాత
క్రింది పదాలు చదవండి, ఖాళీలలో సరైన పదాలు రాయండి. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి కదా, ఆ పదాలను ఉపయోగించి క్రింద ఉన్న ఖాళీలలో సరైన పదాలను రాయాలి. ఉదాహరణ కూడా ఇచ్చారు. నిచ్చెనపై పిచ్చుక వాలింది. ఈ విధంగా సరైన సమాధానాన్ని రాయాలి. మొదటిది, నడుముకు డాష్ అందం. నడుముకి ఏమందమో అక్కడున్న పదాలలో కరెక్ట్ పదాన్ని రాయాలి. ఏంటి నడుముకి డాష్ అందం అంటే వడ్డానం. వడ్డానం అనే పదాన్ని మొదటి ఖాళీలో ఈ విధంగా రాయాలి. తరువాత, బావ ఆవుకు డాష్ వేశాడు. బావ ఆవుకి ఏం వేశాడు? పచ్చగడ్డి. తరువాత, తాత డాష్ గాజులు తెచ్చాడు. తాత ఏ గాజులు తెచ్చాడు? పచ్చ గాజులు. తరువాత, పడవ డాష్కు చేరింది. పడవ ఎక్కడికి చేరింది? ఒడ్డుకు. తరువాత, డాష్ ఒక తీపి వంటకం. ఏంటా తీపి వంటకం? లడ్డు. ఈ విధంగా సరైన పదాలను ఖాళీలలో రాయాలి. తరువాత, క్రింది అక్షరాలకు గుణింతాలను చేర్చి రాయండి, వాటితో పదాలు రాయండి. ఇక్కడ చావొత్తు, డావొత్తు ఉన్న అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాలకు గుణింతాలను చేర్చి రాయాలి. ఆ గుణింతాలతో ఏర్పడే పదాలను కూడా రాయాలి. ముందుగా గుణింతాలను ఎలా రాయాలో చూద్దాం. ఈ విధంగా గల్లల్లో గుణింతాలను రాయాలి. అలాగే ఈ గుణింతాల్లో ఉన్న అక్షరాలను ఉపయోగించి కొన్ని పదాలను కూడా రాయాలి. ఈ విధంగా చావొత్తు ఉన్న పదాలు, డావొత్తు ఉన్న పదాలను రాయాలి. చర్చ, గిచ్చు, విచ్చు, వడ్డీ, రోడ్డు, జిడ్డు. ఇలా మీరు పదాలను రాయాలి. తర్వాత, గళ్ళల్లోని అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ గళ్ళల్లో కొన్ని అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాలను మాత్రమే ఉపయోగించి పక్కనున్న లైన్లలో పదాలను ఈ విధంగా రాయాలి. తర్వాత, బొమ్మ గీయండి, రంగులు వేయండి, పేరు రాయండి. ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది కదా, ఆ బొమ్మని పక్కనున్న బాక్స్లో గీయాలి. దానికి రంగులు కూడా వేయాలి. రంగులు వేసిన తర్వాత ఆ బొమ్మ పేరుని పక్కన బాక్స్లో రాయాలి. ఏంటా బొమ్మ? జెండా. ఈ జెండా అనే పదాన్ని ఈ విధంగా రాయాలి. నాకు వేరొక ఛానల్ కూడా ఉందండి. ఈ ఛానల్ కంప్లీట్గా కుకింగ్ ఛానల్. అలాగే మనకి కిచెన్లో యూజ్ అయ్యే టూల్స్కి సంబంధించిన రివ్యూస్ కూడా ఉంటాయి. మీకు ఈ ఛానల్ నుంచి రెస్టారెంట్ అండ్ బేకరీ స్టైల్లో రెసిపీస్ ఉంటాయి. ఏ రెసిపీ అయినా సరే మనం ఇంట్లో ఎలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఈ ఛానల్కి సంబంధించిన లింక్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూడండి. మీకు యూస్ఫుల్ అనుకుంటే, మీకు నచ్చితే ఈ ఛానల్ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.